అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ యూట్యూబ్ ఫ్రెండ్స్. మంచి టాపిక్స్ ఉంది కదా, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్దాం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకి అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. చాలా కాంట్రవర్సీ అయితే పెరిగిపోయింది. ఇంకా నేను మాట్లాడుకుంటే బాగుండదు, ఇంకా పెద్ద కాంట్రవర్సీ అవుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కన్ఫర్మ్ అయితే చేశాడు. అసలు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ ఓడిఐ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ కాదు. ఓడిఐస్ లో రోహిత్ శర్మ కంటిన్యూ అవుతాడు. మేమైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మేమైతే ఎవరు మాట్లాడుకోలేదు, మేమైతే డిస్కస్ అయితే చేయలేదు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకి అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ఒకవేళ నాకు తెలిసి వీళ్ళంతా రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకో ఉంటారు. కానీ ఇక్కడ చాలా పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది కాబట్టి, అవును కదా, చాలా మంది ఇండియన్ మాజీ క్రికెటర్స్ అంతా రోహిత్ శర్మకి సపోర్ట్ గా నిలిచారు. రవి శాస్త్రి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ చాలా మంది సపోర్ట్ గా నిలిచారు. అది కాకుండా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా బీసీసీఐకి ఎగనెస్ట్ గా మాట్లాడారు కాబట్టి, చాలా గొడవలు చేశారు కాబట్టి సోషల్ మీడియాలో. ఇదే ఇక్కడే నిలిపేద్దామని అనుకున్నారో ఏమో తెలియదు. ఫైనల్ గా రోహిత్ శర్మ లాస్ట్ ఓడిఐ మ్యాచ్ అయితే కాదు అని అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ అప్డేట్ వచ్చి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్ట్ కోచ్ బాధ్యతల రేసులో ఆండీ ఫ్లవర్ కూడా ఉన్నాడు. చాలా మంది అయితే ఉన్నారు ఇందులో, ఆండీ ఫ్లవర్ కూడా ఉన్నాడు. చాలా మంది అనుకున్నది ఏమంటే ఆర్సీబీని పక్కన పెట్టి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కోచ్ టెస్ట్ కోచ్ గా బాధ్యతలు తీసుకోవచ్చు అని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ఫైనల్ గా లేదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఆండీ ఫ్లవర్ అయితే వదలడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్ట్ కోచ్ బాధ్యతలు అయితే తీసుకోవడం అయితే కూడా చాలా మంది అయితే చెప్పారు. ఫైనల్ గా దీని గురించి ఆండీ ఫ్లవర్ అయితే రిప్లై అయితే ఇచ్చాడు. ఆండీ ఫ్లవర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ఇంగ్లాండ్ క్రికెట్ కోచ్ బాధ్యతలు, టెస్ట్ కోచ్ బాధ్యతలు నాకొద్దు. ఎవడ్రా మీరు? నాకైతే ఎందుకు? ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాను. నాకు ఇంగ్లాండ్ క్రికెట్ టెస్ట్ కోచ్ బాధ్యతలు నాకు వద్దంటే వద్దు, నాకు అవసరమే లేదు అని అయితే చెప్పలేదు. ఆల్రెడీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో మాట్లాడారంట ఆండీ ఫ్లవర్. నేనైతే మాట్లాడాను. ఇంగ్లాండ్ క్రికెట్ టెస్ట్ కోచ్ బాధ్యత చాలా గౌరవం నిజంగా, కానీ నాకైతే ఇప్పుడైతే అవసరం అయితే లేదు. అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని పక్కన పెట్టి ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ బాధ్యత తీసుకోలేను. నన్ను అయితే క్షమించండి, నేనైతే తీసుకోలేను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కంటిన్యూ అవుతానని అయితే ఆండీ ఫ్లవర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశాడు. ఇది పక్క. ఇక దీని గురించి మీరు ఏమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. బై.